హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఏంటంటే ఇంటెల్కి సంబంధించిన డ్రైవర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే వాటి యొక్క అప్డేట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఏ సిస్టమ్కైనా సరే ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్లో గూగుల్లోని ఇంటెల్ అని టైప్ చేయండి. ఇంటెల్ డ్రైవర్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ వెబ్సైట్ అనమాట, వెళ్ళండి. ఇది వరకు ఇంటెల్ డ్రైవర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇంటెల్ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అండ్ మనకి ఇక్కడ మన సిస్టమ్కి సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ అడుగుతూ ఉంటుంది. అది మనం అన్ని ఇచ్చుకుంటే దానికి సంబంధించిన డ్రైవర్స్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే అలా లేదు, మనం ఇంటెల్కి సంబంధించింది ఒక సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. నాకు డైరెక్ట్గా అయితే ఇలా చూపించేసింది, మీకైతే అలా చూపించదు. డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోమని అయితే అడుగుతుంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. అలాగైతే అడుగుతూ ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఈ సాఫ్ట్వేర్ చేసే పని ఏంటంటే మన సిస్టంలో ఉండే అన్ని స్పెసిఫికేషన్స్ స్కాన్ చేస్తుంది అనమాట. మీరే చూడండి ఇక్కడ డివైస్ అండ్ డ్రైవర్స్ ఏమున్నాయి, ఆడియో మొత్తం మన పీసీ ఏంటి, అసలు మోడల్ ఏంటి, అవన్నీ కూడా స్కాన్ చేసేస్తుంది అనమాట. అలాగే మనకు కావాల్సిన అన్నీ కూడా మనకి ఇంకేమేమి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకేమేమి అప్డేట్స్ ఉన్నాయి అన్నీ ఇక్కడ చూపించేస్తుంది. మీరు క్లియర్గా డౌన్లోడ్ ఆల్ కొట్టండి. డౌన్లోడ్ అయితే అయిపోతాయి అనమాట. మీరు ఆ విధంగా ఇన్స్టాల్ అయితే కూడా చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా మొత్తాన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. డ్రైవర్స్ అంటే ఏం లేదండి, మన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మధ్యన కనెక్షన్ అనమాట. అవి బాగుంటే సిస్టమ్స్ అవి కూడా బాగా వర్క్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై నౌ.